హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు స్ఫూర్తి యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. డిగ్రీలో పీజీలో ఫస్ట్ ఇయర్ న్యూ అడ్మిషన్స్ చేరదలుచుకునేటువంటి వారు ఈ సంవత్సరంలో చేరాలి అనుకునేటువంటి వారు వెంటనే ఈ యొక్క వెబ్సైట్లో మీరు చూసినట్లయితే ముందుగా ఇక్కడ గూగుల్ సెర్చ్లో మీరు smteluguspurti.com అని మీరు సెర్చ్ చేసినా, లేదంటే SM తెలుగు స్ఫూర్తి జస్ట్ ఇక్కడ దాకా SM తెలుగు అని ఇక్కడ దాకా మీరు సెర్చ్ చేసినా మనకి ఈ యొక్క సైట్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో వెంటనే వీటిపై క్లిక్ చేసి సెర్చ్ చేసినా మీకు వస్తుంది. సో వెంటనే ఈ యొక్క వెబ్సైట్పై క్లిక్ చేసినట్లయితే మనకి స్టార్టింగే ఎలాంటి టైటిల్ వచ్చినా కూడా వాటిపై ఈ యొక్క SM తెలుగు స్ఫూర్తి అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదండి smteluguspurti.com అనేది. సో వీటిని గమనించి ఈ కింద ఉన్నటువంటి టైటిల్ని గుర్తించి ఏ టైటిల్ ఉన్నా, అలాగే ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏ టైటిల్ ఉన్నా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏ టైటిల్ ఉన్నా, ఇలా ఏ టైటిల్ ఉన్నా సరే వాటిపై క్లిక్ చేసినా మనకి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్ అనే వాటిపై క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఇట్లా సింపుల్గా క్లిక్ చేసుకుంటూ వస్తే ఇక్కడ హోమ్ ఉంది చూడండి. ఇక్కడ ఈ హోమ్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి బేసిక్లోకి రావటం జరుగుతుంది. ఈ కొట్టం ఉంది కదా, ఈ వీటిపై క్లిక్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్లోకి రావటం జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత అక్కడ BRAOU అని ఉండడం జరుగుతుంది, అంటే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని ఉండటం జరిగింది. ఇలా సింపుల్గా కిందికి డౌన్ ఇలా చేసుకుంటూ వచ్చినారంటే ఇక్కడ చూడండి, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ అనేటువంటి ఆప్షన్ని మీరు చాలా ఈజీగా గుర్తించగలుగుతారు. సో వీటిపైన క్లిక్ చేయండి. ఒకవేళ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నోటిఫికేషన్స్ కోసం వీటిని దయచేసి వీటిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్స్ అనేది అప్డేట్ రావడం జరుగుతుంది. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి సింపుల్గా ఇలా చూసుకుంటూ వచ్చినట్లయితే డాక్టర్ బిఆర్ ఓపెన్ డిగ్రీ అనే వాటిపై మనం క్లిక్ చేయాలి. సో చేసిన తర్వాత మనకి అడ్మిషన్స్ అనేది రావటం జరుగుతుంది. సో ఇలా అలో చేసేయండి ఫ్రెండ్స్, ఇలా అలో చేస్తేనే మంచిది. సో ట్రై అగైన్ ఉంటుంది, అలో చేయండి. ఒకవేళ అవుతుంది ట్రై చేయండి, ఎందుకంటే ఇది నాది కాబట్టి నా ఈమెయిల్ ఐడి ఆల్రెడీ అయ్యాను కాబట్టి అలా చూపిస్తుంది. ఇక్కడ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు టేబుల్ రూపంలో మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఈ టేబుల్ను చాలా స్పష్టంగా క్లియర్గా చూసి అర్థం చేసుకున్నారంటే యూజీ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 2024 అడ్మిషన్స్ 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి, 31 వరకు జరుగుతున్న జనవరి 31, 2024 కాను. అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసి ట్యూషన్ ఫీజు చెల్లించవలసినటువంటి వారికి కూడా 31 లాస్ట్ జనవరి 31. అలాగే థర్డ్ ఇయర్ ఇలా అన్ని రకాల గ్రూప్స్ వారు కోర్సు వారు ఈ యొక్క సెమిస్టర్ వైజ్గా మీరు ఫీజు పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీటిపై మనం క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ డీటెయిల్స్. ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే వీటిపై నేను ఇచ్చే నంబర్కి సంప్రదించి వాటికి సంబంధించినటువంటి సమాచారం ఆధారంగా, అంటే ఇందులో పొందుపరిచినటువంటి సమాచారం ఆధారంగానే మీకు అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఇవ్వటం జరుగుతుంది. సో వాటికి సంబంధించినటువంటి ఫీజు వివరాలు బయట ఆన్లైన్ సర్వీస్ ఎంతైతే తీసుకుంటారో సో అంతే కొత్త ఇదిలో సో తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి వీటికి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటూ, ఇక మరిన్ని అప్డేట్ విషయాల కోసం ఈ యొక్క SM తెలుగు స్ఫూర్తి వెబ్సైట్ని చూస్తూ మరిన్ని అప్డేట్ విషయాలు తెలుసుకుంటుంటారని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో తప్పనిసరిగా రేపు లాస్ట్ డేట్ కాబోతుంది. సో డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళు చదువుతున్నటువంటి వారు థర్డ్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్లో జాయిన్ అయినటువంటి వారు, ట్యూషన్ ఫీజు కూడా కట్టినటువంటి వారు థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన
ఎగ్జామ్ ఫీజ్ అనేది. సో 17th మనకి లాస్ట్ ఉంటుంది. సో వెంటనే వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఒకవేళ ఏదైనా సలహాలు సందేహాల కోసం మీకు ఇందులో ఇచ్చే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించినట్లయితే వివరాలు అనేది తెలియచేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక మరిన్ని అప్డేట్ విషయాల కోసం చూస్తుండండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.